హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు అందరూ? నేను మీ నాగరాజ్. వెల్కమ్ బ్యాక్ టు నాగరాజ్ ఈపీఎఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఈపీఎఫ్ వారు కొత్త అప్డేట్ అంది తీసుకొచ్చారు. ఆ అప్డేట్ ఏమిటంది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ చేయండి. వీడియోస్ వస్తుంది కానీ అందరూ లైక్ మాత్రం చేయలేదు. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు మరింత సపోర్ట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనం పిఎఫ్ అడ్వాన్స్ కానీ క్లెయిమ్స్ ఏమైనా పెట్టినప్పుడు వాటి యొక్క స్టేటస్ చెక్ చేసుకుంటాం. అలాగే మన పిఎఫ్ అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉంది, అలాగే మన ప్రొఫైల్ మొత్తం ఎవ్రీథింగ్ మన పాస్బుక్ లాగిన్ అవి దాంట్లో చెక్ చేసుకుంటాం కదా. అలాగే ఇప్పుడు మనం పాస్బుక్లోకి లాగిన్ అవ్వాలంటే మనకి ఈపీఎఫ్ వారు కొత్త అప్డేట్ అనేది తీసుకొచ్చారు. అదేంటంటే మన పాస్బుక్లోకి లాగిన్ అయినప్పుడు ఓటీపీ అడుగుతుంది. ఆ ఓటీపీ ఏమిటంది చూద్దాం. ఈ విధంగా మనం ఈపీఎఫ్ పాస్బుక్లోకి ఎంటర్ అవుతే ఇక్కడ మన యొక్క యూఏఎన్ నెంబరు, అలాగే మన యొక్క పాస్వర్డ్, అలాగే ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వాలి. సైన్ అయిన తర్వాత మనకు ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఇంతకుముందు మనకి ఇక్కడ ఓటీపీ అనేది రావట్లేదు. మనం ఎంచక్కగా లాగిన్ అయిపోయి మన యొక్క క్లెయిమ్స్ కానీ అమౌంట్ కానీ చెక్ చేసుకుంటారు ఈజీగా. కానీ ఇప్పుడు మనకు ఓటీపీ అనేది అడుగుతుంది. ఆ ఓటీపీ ఇప్పుడు ఇక్కడ యూఏఎన్ నెంబర్, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి చూపిస్తుంది చూడండి. ఓకే ఫ్రెండ్స్, చూసారా? ఈ విధంగా ఓటీపీ అడుగుతుంది. మనం ఈపీఎఫ్ పాస్బుక్లోకి లాగిన్ అవ్వాలంటే ఓటీపీ అడుగుతుంది. ఈ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేస్తేనే మనం పాస్బుక్లోకి లాగిన్ అవ్వగలం, లేకపోతే మనం పాస్బుక్లోకి లాగిన్ అవ్వలేము. ఈ అప్డేట్ అనేది కొత్తగా మనకి తీసుకొచ్చారు. ఇంతకుముందు ఏంటంటే మనం ఈజీగా ఓటీపీ లేకున్నా, వెరిఫికేషన్ లేకున్నా పాస్బుక్లోకి లాగిన్ అయ్యి మన ఒక బ్యాలెన్స్ చెక్ చేసుకుంటారు, క్లెయిమ్స్ చెక్ చేసుకుంటారు. కాకపోతే ఇప్పుడు సెక్యూరిటీగా మన ఒక ఈపీఎఫ్ పాస్బుక్కి ఓటీపీ అనేది తీసుకొచ్చారు. దీనివల్ల మన ఒక పాస్బుక్ అనేది ఎవరు ఓపెన్ చేయకుండా సెక్యూరిటీగా ఉంటుంది. అలాగే మన ఇక్కడ కింద టైం మనం చూసారా, ఈ టైం 1 మినిట్ టైంలోపు ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేయలేకపోతే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది, మళ్ళీ లాగిన్ అవ్వాలి. మళ్ళీ లాగిన్ అయితే మళ్ళీ ఓటీపీ అడుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ లాగిన్ అయ్యి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, వెరిఫికేషన్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫికేషన్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి పాస్బుక్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈపీఎఫ్ వారు తీసుకొచ్చిన ఈ యొక్క అప్డేట్ అనేది మనకు ఉపయోగపడుతుందా లేదండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇటువంటి అప్డేట్ కాకుండా మనకి చాలామందికి నేమ్స్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇటువంటి మిస్ మ్యాచ్ ఉంటుంటాయి. అటువంటిది జాయింట్ డిక్లరేషన్ ఆన్లైన్ ఇచ్చారు కదా, అవి లాగిన్ అవ్వకుండా ముందు మనకి పేజీలో ఏమైనా అవకాశం ఇస్తే అటువంటి అప్డేట్ ఏమి తీసుకొస్తే మనకి ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాలామందికి నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఎక్సెట్రా తండ్రి పేరు కానీ ఇటువంటి చాలామందికి తప్పులు ఉన్నాయి, మిస్టేక్స్ ఉన్నాయి. ఇవి జాయింట్ డిక్లరేషన్ ఫామ్ ఫిలప్ చేసి ఆఫీస్ చుట్టుపక్కల తిరుగుతూ ఉంటున్నారు. అది కాకుండా మనకి డైరెక్ట్గా పేజీలోనే పిఎఫ్ లాగిన్లోకి లాగిన్ అవ్వకుండా ముందు పేజీలోనే మనకి జాయింట్ డిక్లరేషన్ అనేది అప్డేట్ ఇస్తే మనకందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏ విధంగా అప్డేట్ ఇస్తే మంచిది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. Like, comment, and subscribe.